రీసెంట్లీ నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది. ఇన్సూరెన్స్ ఉంది కానీ క్లెయిమ్ మాత్రం రాలేదు. వాడు చేసిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వాడు ప్రెసెంట్ ఆల్టో నడుపుతున్నాడు, కానీ వానికి ఫేవరెట్ కార్ వచ్చేసి ఫార్చునర్. కానీ ఫార్చునర్ కొనేంత బడ్జెట్ వాని దగ్గర లేదు. సో వాడు 10 lakhs పెట్టి సెకండ్ హ్యాండ్ లో మింట్ కండిషన్ 9 years ఓల్డ్ కార్ ని తీసుకున్నాడు. తీసుకున్న రోజు వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఆల్టో నుండి ఫార్చునర్ కి షిఫ్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. సో వన్ ఫైన్ డే వానికి యాక్సిడెంట్ అయింది. ఇన్సూరెన్స్ ఉంది కానీ క్లెయిమ్ మాత్రం రాలేదు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకునేటప్పుడు మనం మోస్ట్లీ ఇంజన్ కండిషన్ అండ్ బాడీ కండిషన్ మాత్రమే చెక్ చేస్తాం. బట్ ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ని మనం మిస్ చేస్తాం. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్. మీరు కార్ కొన్న విత్ ఇన్ 14 days లో ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ మీ పేరు మీద అయిపోవాలి. లేని పరిధిలో మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీకు రాదు. సెకండ్ వచ్చేసి ఆర్సీ ట్రాన్స్ఫర్. మీరు కార్ కొన్నా అమ్మినా ఆర్సీ ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇన్ కేస్ ఆ కార్ మీద ఏదైనా యాక్సిడెంట్ అయినా లేదా ఏదైనా క్రైమ్ అయినా అది మీ పైన వస్తుంది.